ఈ సమ్మర్ వచ్చిందంటే అమ్మ చేసే అమృతమే ఈ ఆవకాయ అండి. అందరికీ నమస్కారం అండి. సత్యపూడి సామకోట అండి. వేడివేడి రైస్ లో కందిపొడి వేసుకుని ఇలాగ నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మామూలుగా ఈ మధ్యకాలంలో నేను రెండోసారి తినడం అనేది చాలా చాలా టేస్ట్గా ఉందండి. అబ్బబ్బా చాలా టేస్ట్గా ఉందండి. చాలా బాగా కుదిరిందండి. ఈ పొడి కూడా ఇడ్లీలో ఇడ్లీ వేసుకుని ఇడ్లీ మీద జల్లుకుని నెయ్యి వేసుకుని చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ట్రై చేసానండి ఆల్రెడీ నేను. వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఉంటదండి. వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకుని కాసంత నెయ్యి తగిలించి అలాగా అలాగా కలిపి తింటాము. మైండ్ బ్లోయింగ్ టేస్ట్ అండి. ఎందుకంటే చాలా చాలా టేస్ట్ కుదిరింది. గాను నూనె అది పెట్టడం దాంతో పెట్టడం ప్లస్ మామిడికి పెట్టడం వల్ల టేస్ట్ అంటే చాలా అదిరిపోయిందండి. పక్కకుండా నెయ్యి కూడా ఇలా పప్పు ఆవకాయ కలిపి తింటూ ఉంటుందండి. అందులో వడియాలు నంచుకుని ఈ మినపప్పు వడియాలండి. జనం ధన్యవాదాలు చెప్పాలండి. ఈ సీజన్లో సంవత్సరానికి ఒక్కసారైనా తినాలండి. గోదావరి పిగిల్స్ మీకు చాలా చాలా టేస్ట్ కుదిరిందండి. అన్నా నువ్వు చెప్తుంటే నోట్లకని నీళ్ళు ఊరుతున్నాయన్నా. ఎవరైనా సరే టేస్ట్ చేయాల్సిందే. మినిమం కేజీ ఆర్డర్ పెట్టుకోవచ్చు. కేజీ పంపిస్తామండి. శతకుడి అయినా టేస్ట్ అయితే చాలా చాలా టేస్ట్గా ఉందండి. ఇదే మీరు ఇలాగ తినాలనుకుంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ కానీ వాట్సాప్ కానీ కాల్ కానీ మెసేజ్ కానీ చేయవలసింది ప్రతి వారం రిక్వెస్ట్ చేస్తున్నామండి.